ఢిల్లీ పేలుళ్ల కేసులో మరొక కీలకమైనటువంటి మలుపు. యూనివర్సిటీ వాళ్ళు అల్ఫలాహ్ యూనివర్సిటీ అబ్బెబ్బే మేము చాలా మంచోళ్ళం, మా దగ్గర నుంచి చదివిన వాళ్ళు దేశవ్యాప్తంగా విదేశాల్లో కూడా అనేక మంది డాక్టర్లు ఉన్నారు, వైద్య వృత్తిలో ఉన్నారు, మా వ్యవస్థని అవమానించొద్దు, మమ్మల్ని అనుమానించొద్దు, మేము చాలా కరెక్ట్ అని ప్రకటన చేయటం. అయితే ఆ చైర్మన్ గతంలోనే కాంగ్రెస్ హయాంలో చీటింగ్ లాంటి ఆరోపణలతో జైలు శిక్ష అనుభవించాడు 3 సంవత్సరాలు అన్నటువంటి తేలడం. అంటే కాంగ్రెస్ టైంలో దోపిడీకి పాల్పడితే ఆ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అతను అరెస్ట్ చేయడం, అతనికి జైలు శిక్ష విధించడం, ఇదంతా కూడా జరిగింది. జైలు శిక్ష 3.5 ఏళ్ళు అనుభవించి వచ్చిన తర్వాత కూడా అతను ఎట్లా ఉంటాడన్నటువంటి అంశం వచ్చింది. ఇప్పుడు అతని సోదరుడు అహ్మద్ ఇందులో కీలక పాత్ర పోషించాడు. ఏదైతే ఇప్పుడు పేలుడు పదార్థాలు వాడారో ఆ పేలుడు పదార్థాలను అక్కడున్న ల్యాబ్లో తయారు చేయించింది ఆ మేడం అని పిలువబడేటువంటి డాక్టర్ షహీనా. ఆమెతో పాటుకి డాక్టర్ ఉమర్ నబీ అనేటటువంటి డాక్టర్ ముజ్ముల్ అనేటటువంటి వీళ్ళ ముగ్గురు కూడా రాత్రి పగలు ఆ ల్యాబ్ను వినియోగించారు. దానికి వినియోగించడానికి సహకరించింది అహ్మద్. ఇది ఎన్ఐఏ తాజా దర్యాప్తులు తెలియంది. వాడిని అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఎక్కడ దొరికాడా అంటే విచిత్రం ఏంటంటే మధ్యప్రదేశ్లో జరిగినటువంటి ఆ వ్యవహారంలోని నిందితుడైన అహ్మద్ హైదరాబాద్లో దొరికాడు. ఇది మరొక స్పెషల్. ప్రపంచంలో ఎక్కడేం జరిగినా హైదరాబాద్, ఇప్పుడు మొన్న మొహియుద్దీన్ ఏదైతే ప్రజల ప్రాణాలు తీయడానికి రెసిన్ కనిపెట్టినటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో అట్లాగే ఉంది ఇతంది కూడా.